అండి, అందరికీ నమస్కారం. నేను మీ ప్రియా. వెల్కమ్ టు ప్రియా ఫన్నీ టాక్స్. సో ఆల్రెడీ వీడియో థంబ్నెయిల్ అయితే మీరు చూసారు కదా, మా ఇంటి పెళ్లి పండుగ. మీరు నన్ను లాస్ట్ ఫ్యూ డేస్ గా ఫాలో అవుతుంటే తెలుస్తుంది. ఇప్పుడు 10 days గా నేను పెళ్లి వీడియోస్ అవే పెడుతున్నాను. సో ఫైనల్లీ పెళ్లి డేట్ అయితే వచ్చేసింది. నేను పెళ్లి కోసం బెంగళూరు నుంచి వచ్చాను. అక్కడే 1 week స్టే చేద్దాం అనుకున్నాను, కానీ హల్దీ వాటి తర్వాత కుదరలేదు. సో బెంగళూరు నుంచి నేను ఆ రోజే వచ్చి రెడీ అయ్యి ఇంటికి వచ్చి రెడీ అయ్యి తర్వాత ఇక్కడ పెళ్లి మండపంకి వచ్చేసాము. ఒక్కొక్కరుగా వస్తున్నారనమాట పెళ్లికి. ఇంకా టైం అప్పుడు 6:30 అరౌండ్ అవుతుంది. స్టార్ట్ అయ్యింది. నేను యాక్చువల్గా ఇంకా ముందే రావాల్సింది. బట్ ఇంట్లో కొంచెం తెలిసిందే కదా, రెడీ అవ్వడం అంటే అంత ఈజీగా అవ్వదు కదా లేడీస్ కి. సో అలా రెడీ అవుతూ లేట్ అయిపోయింది అనమాట. 4కి అలా స్టార్ట్ చేశాను రెడీ అవ్వడము. 6 అయ్యింది. అంటే నన్నే కాదులేండి, నేను ఇంకా పాపను కూడా రెడీ చేయాలి కదా. సో 2 girls ఇంట్లో ఉంటే ఇంకా అక్కడికే అయిపోతుంది అనమాట పని. మా ఆయన అదే కమెంట్ చేస్తూ ఉన్నాడు, నేను రెడీ అయ్యేంతసేపు ఏంటి ఇంతసేపు తీసుకుంటున్నావు, బ్యూటీ పార్లర్ వాళ్ళు కూడా రెడీ చేయరు కదా అంటే. ఎవరైనా సరే రెడీ అవ్వడానికి లేడీస్ అంటే టైం పడుతుందా లేదా మీరు నాకు కమెంట్ లో చెప్పండి. సో అండ్ ఇక్కడ పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఎంట్రీ అయితే అయిపోతుంది. బట్ నేను ఇది మిస్ అయ్యాను. మా బుడ్డోడు ఉన్నాడు కదా, నా మేనల్లుడు, వాడిని కొంచెం రెడీ చేస్తూ మా వదినకి హెల్ప్ చేస్తున్నాను. వీళ్ళు ఇక్కడ స్టార్ట్ అయిపోయారు. అదొక్కటి మీకు కొంచెం చూపించలేకపోయాను నేను, సారీ. సో తర్వాత వాళ్ళు స్టేజ్ ఎక్కి ఇంకా రిసెప్షన్ కి స్టార్ట్ అయిపోయారనమాట. పాపం వాళ్ళు ఇంక ఇప్పటి నుంచి నైట్ 11-11:30 దాకా స్టాండింగ్ పొజిషన్ లోనే ఉండాలి అని చెప్పడం మర్చిపోయాను. నేను ఫస్ట్ టైం మేకప్ ట్రై చేశాను. కంప్లీట్ మేకప్ అని చెప్పనులేండి, లైట్ గా వేసుకున్నాను అనమాట. అంటే లాక్మీ సీసీ క్రీమ్ అవి వాడాను, ప్రైమర్ అవి. సో నాకు ఎలా సెట్ అయిందా లేదా అనేది కమెంట్ చేయండి. నాకైతే నచ్చింది, సింపుల్ గా ఉన్నింది, బట్ చాలా సేపు కూడా ఉన్నింది నాకు లుక్ అది. ఇంకా సెట్టింగ్ స్ప్రే అవి యూజ్ చేసి ఉంటే ఇంకా బాగా ఉండేదేమో, బట్ ఓకే, నాకు బాగా నచ్చింది. సో నా చీర, మేకప్, ఇంకా మొత్తం డ్రెస్సింగ్ స్టైల్ అవన్నీ ఎలా ఉన్నాయో నాకు కమెంట్ చేయండి. నేను వేసుకున్న సెట్ గమనించారా? లాస్ట్ వీడియోలో మీకు చిక్పేట వీడియోలో చూపించా కదా, నేను ఆన్లైన్ లో ఆర్డర్ చేసి తీసుకున్నాను అమెజాన్ లో అని. సో అదే చాలా ఎలిగెంట్ అయింది, చాలా బాగా అనిపించింది ఆ శారీ పైకి కూడా అది. సో మీరే ఎవరైనా కావాలంటే కూడా ట్రై చేయండి. సో వీళ్ళైతే ఇక్కడ ఫోటో సెషన్ మొదలవుతుంది అనమాట. పాపం వాళ్ళ పరిస్థితి ఎలా ఉన్నా కానీ ఫోటో వాళ్ళకి మాత్రం ఫోర్జులు ఇవ్వాల్సిందే ఖచ్చితంగా. ఇంక ఇక్కడ వీళ్ళేమో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పరిచారు. ఆడకపోతే మరి ఇంకంత అక్షరం ఏం ఆడతావు? ఓకే, నువ్వు కోసి మీరు ఎవరైనా పాడతారా? ఆలోపు మీరు పాడండి ఉండేవాళ్ళు. వాళ్ళతో అలా కొంచెంసేపు చిట్చాట్ చేశాను. వాళ్ళని ఆట పట్టిద్దాం ఆడదామని. వాళ్ళు అంత్యాక్షరి ఆడదామని కూర్చున్నారంట. 10 నిమిషాలు కూడా ఒక్కరు కూడా ఒక చోట కూర్చోరు, వాళ్ళపై అంత్యాక్షరి ఆడదామని కూర్చున్నారంట. సరే ఏదో ఒకటి, పిల్లలు కొంచెంసేపు అందరూ ఇంకా లోపల ఉన్నారని వాళ్ళు బయట కొంచెం ఫ్రీగా ఉన్నిందని అక్కడికి వెళ్ళారు. అబ్బాయి ఏమి అసలు వానాకాలంలో పెళ్లి అని అనుకున్నామే, అంతే కానీ వేడి మామూలుగా లేదు అసలు. సమ్మర్ కి ఏ మాత్రం తీసుకోలేదు. అంటే ఈ నగలు, ఈ చీరలు, ఇవన్నీ పట్టు చీరలు హెవీగా ఉండడము. సో అస్సలు జనాలు కసకసాని చాలా వేడిగా ఉన్నింది మేమున్న ఏరియాలో. ఈ సమ్మర్ అసలు ఇది వానాకాలమే కాదు ఈసారి చెప్పాలంటే. జనాలు ఎక్కువగా ఉండే కొద్దికి వేడి ఇంకా ఎక్కువ అవుతుంది. మీరు గమనించారా ఈ విషయము? సో బయట ఇది లోపల హాల్ అంతా ఏసీ. సో ఇక్కడ బానే ఉంది. బయట ఓపెన్ ఏరియాలో ఫుడ్ అంతా తీసుకున్నాము. ఓపెన్ ఏరియాను ఉంది, ఇంకా డైనింగ్ హాల్ ఉంది. అక్కడ మా వల్ల కాలేదు. సో మా డాన్స్ సెషన్ అయితే మొదలైపోయింది, చూసేయండి. సో అలా డాన్స్ షో అనేది మొదలైంది. అబ్బాయి ఈ పిల్లలు పైన వాళ్ళు వేస్తుంటే పెద్దోళ్ళు కింద అస్సలు ఆగట్లేదు. మా పిల్ల జుట్టు చూడండి, ఎక్కడ లేని క్లిబ్బులన్నీ మా పిల్ల దగ్గరే ఉన్నాయి. కొన్ని వేసుకోమా అంటే ఆహా ఉన్న క్లిబ్బులన్నీ వేయమని చెప్పి అడిగింది. పిల్లలు అయితే డాన్స్ తీసేస్తున్నారు. వదిలితే రాత్రంతా కూడా వేసేలాగున్నారు. మేమే మధ్యలో పెద్దోళ్ళు వేయాలి కదా, మీరు ఆగండి అని ఆపుతున్నాం.
మా వాళ్ళ డాన్సులు ఎలా ఉన్నాయో ప్లీజ్ కమెంట్ చేయండి. మేమంతా ఎలా వేసాము ఏంటి అని. నేను చూసారు ఇక్కడ ఫోటో లైన్ కోసం వచ్చాను, అయినా వాళ్ళు అక్కడ వేస్తుంటే నాకు వీడియో తీయకుండా ఉండలేకపోతున్నాను. ఇక్కడ నుంచి కూడా తీసాను వాళ్ళు అక్కడ డాన్స్ వేస్తుంటే. సో అక్కడైతే డాన్స్ ప్రోగ్రామ్ లో కొంచెం పక్కకు పెట్టి వీళ్ళకి కేక్ కట్ చేయడానికి అయితే పిలుచుకొని వచ్చాము. మా అరుపులు విని భయపడకండి, మేమందరం ఒక చోట చేరామంటే ఇలాగే ఉంటుంది, గోల గోల టాప్ లేసిపోవాల్సిందే. సో వీళ్ళని ఇక్కడ తల వంచొద్దు పెట్టడానికి అని అందరూ హింటిస్తున్నారు పక్కన. మా అన్న చెల్లవుతుంది కదా, తను ఎత్తుకొని మరీ తినిపించేశాడు అనమాట. సో నేను చూసారా ఐస్ క్రీమ్ తింటున్నాను, ఇది ఇంపార్టెంట్ మనకి. పెళ్లి కూతురు మంచి డాన్సర్, అందుకే మాతో పోటీ పడి మరీ వేస్తోంది. ఇక్కడ చూసారా అత్త కోడలు వేస్తారు చూడండి, పెళ్లి కూతురు ఎంత డాన్సరో మా అత్త కూడా అంతే. సో అత్త కోడలు డాన్స్ చూసి ఎంజాయ్ చేయండి. ముహూర్తం పెరున్నది వడ్డాణం పొందదన్నది సిద్ధమైనది. సో అలా మా డాన్సులతో మొత్తం స్టేజ్ అంతా అద్దరు కొట్టేసాము. మా వాడు చూసాడే హీరో లాగా నడుచుకుంటూ వస్తున్నాడు. ఇప్పుడు తీరుబాటుగా లాస్ట్ లో అందరూ అడుక్కున్నాక అప్పుడు వెళ్ళాడు డాన్స్ కి. సో ఇంక ఇక్కడ మేము నలుగురికైతే నెక్స్ట్ నలుగురికి రెడీ అయిపోయాము. వెళ్ళి అందరం డ్రెస్సులు చేంజ్ చేసుకొని వచ్చాము. అంటే పట్టు చీరలు తీసేసి సింపుల్ గా కట్టుకుంటాం అనమాట. తర్వాత మళ్ళీ మార్నింగ్ ముహూర్తానికి మళ్ళీ పట్టు చీర కడతామండో అది వేరే విషయము. ఇక్కడ అంతా నలుగురికి రెడీ చేస్తున్నారు. మా సైడు వక్కాకు శాస్త్రం అని చేస్తాము, అంటే వక్కలు జవరేది. ఇక్కడ ఏంటో ఫస్ట్ అత్తగారు ఉంటారు కదా, వాళ్ళు చీర ఇస్తారు వక్కకు శాస్త్రంకి. సో ఆ చీర మార్చుకొని వచ్చి తర్వాత వక్కలు చదువుతాము. ఇక్కడ వీళ్ళు డిస్కషన్ పెట్టారు. చెప్పు అలా ఒకరి మీద ఒకరు జోకులు వేసుకుంటూ ఉన్నారు. కొంచెం సౌండ్ వాల్యూమ్ తక్కువ వస్తుందిలేండి, మేళాలు వాగుతున్నాయి కదా. సో ఇదే మా వక్కలు జవరే సాంగ్యం అనమాట. ఫస్ట్ వక్కలు తీసుకొని వాళ్ళకి పెట్టుకుంటారు, అంటే ఇంటి కోడలు తన ఇంటికి
ఎంత ఎక్కువ తీసుకుంటుంది అని. సో ఫస్ట్ ఎక్కువ తీసుకుంటుంది తన ఇంటికి, తర్వాత అందరు ఇంటి ఆడబిడ్డలు ఉంటారు కదా, ఆ ఇంటికి ఉన్న ఆడబిడ్డలందరికీ పంచుతుంది అనమాట. ఒక్కొక్క గుప్పిడి ఇస్తారు. సో ఇక్కడ అదే ఆడపడుచులు అందరూ క్యూ కట్టారు చూడండి, వరుసగా మేము తీసుకుంటామని. సో ఇవ్వాలి అందరికీ, అది సాంప్రదాయం కూడా. అంటే తన ఇంటికి తన ఎంత చూసుకుంటుంది, తన ఇంటి ఆడపడుచులను కూడా ఎంతెంత చూసుకుంటుంది అనేది ఈ సాంగ్యం యొక్క ఇది మా సైడ్ చేస్తారు. మీ సైడ్ ఎవరైనా ఇలాంటి సాంగ్యాలు చేస్తారా నాకు చెప్పండి. అండ్ ఇక్కడ టైం 2 o'clock అవుతుంది. ఆ వర్క్ అయ్యే ముందుకే ఆ నలుగుకి ఇంత టైం పట్టింది. సో అందరికి టీలు కాఫీలు గుర్తొచ్చేసాయి అనమాట. అంటే నిద్ర లేదు కదా అస్సలు, నైట్ అంతా ఎవ్వరు కానీ కంటి మీద రెప్పేలేదు మేము. అంటే మాకు కంటిన్యూస్ గా నలుగులు ఉంటాయి. ఇంక ఇప్పుడు ఇది ఉంది, ఇది అయిపోగానే నూనె నలుగులు అని పెట్టారు, అది కూడా చూపిస్తాలండి. ఈ లోపు వీళ్ళు ఏం చేస్తున్నారు ఎవ్వరు కనపడలేదు లోపల హాల్లో అని వచ్చి చూస్తే ఇక్కడ బయట మీటింగ్ చేస్తున్నారు. ఏంటని చూస్తే డంషల్ ఆర్ట్స్ ఆడుతున్నారు. ఎవరైనా అడిగి చెప్తాను, నువ్వు ఆ టీంలో ఉండవు ఈ టీంలో ఉండవా, ఏం టైం ఉంటుంది చెప్తావు. మా మామ పేరుకి ఆపోజిట్ టీమ్ లో ఉన్నాడు. అన్ని సగం హింట్స్ మా మామే మా టీం కి చేస్తున్నాడు. అదే అడుగుతున్నా నేను, నువ్వు ఆ టీంలో ఉన్నావు ఈ టీంలో ఉన్నావా అని. వీళ్ళకి ఏదో పాత సినిమా ఎక్కడెక్కడి నుంచో పడతారు, దాన్ని ఇచ్చేసారు, చెప్పడానికి కష్టాలు పడుతున్నారు. మాతో డంషల్ ఆడితే అంతే, ఎప్పుడు మేము ఓల్డ్ సినిమాలు తీసుకుంటాము, అసలు ఎవరు కనిపెట్టలేరు అనమాట. చెప్పడానికి ఇంకా తలప్రాణం తోకొస్తుంది. సో ఇక్కడ అదే కష్టపడుతున్నారు, తిరిపించి మళ్ళీ ఎలాగో ట్రై చేసి చెప్పించడానికి. బట్ టైం అవుట్ ఉంటుంది కదా, అది అవ్వలేదన్నమాట. సో ఇలా మేము ఉండగానే ఇంకా లోపల నలుగులు పెడుతున్నారని మా వాళ్ళు వచ్చి అరిచారు, ఏంటి ఇక్కడ తీరుబాటుగా మీటింగ్ చేస్తున్నారు మీరు, ఫస్ట్ వచ్చి నలుగులు పెడుతురండి అని. ఇదే నూనె నలుగు, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు, ఇంకా తోడు పెళ్లి కూతురు వాళ్ళ తమ్ముడు కూర్చున్నాడు. సో ఇక్కడ అదే వాళ్ళకి నూనె నలుగులు పెడుతున్నారు. ఇది మా సాంప్రదాయం అనమాట. నూనె నలుగులన్నీ పెట్టి తలస్నానం చేసి పెళ్లి బట్టలు ఉంటాయి కదా, అవి పెళ్లి బట్టలు కూడా మార్చుకోరు, ఫస్ట్ మామూలు డ్రెస్సెస్ వేసుకుంటారు. తర్వాత పూజారి పెళ్లి కూతురు వాళ్ళని పెళ్లి కొడుకు వాళ్ళని సపరేట్ గా పిలిచి వాళ్ళకి బట్టలు ఇప్పిస్తారు, వాళ్ళ అమ్మ నాన్న దగ్గర వీళ్ళమ్మ నాన్న దగ్గర. ఇంక ఇక్కడ మా సైడ్ మేనమామ కాలికి మెట్టెలు తొలుగుతాడు ఫస్ట్, తర్వాత పెళ్లి కొడుకు దాన్ని పెళ్లి కూతురికి వేస్తాడనమాట. ఇది మంగళాయన మా సైడ్ చేస్తారు. ఇవన్నీ పాలతో అలా తాకించడం, అవి ఇది ఎందుకు చేస్తారో నాకు కూడా తెలియదు, బట్ మా సైడ్ చేస్తారు. ఆ తర్వాత ఆయన బాగా ఇద్దరికి నూనె ఎంత అంటేసి ఆ స్నానానికి వెళ్ళిపోతారు వాళ్ళు. అక్కడ అలా వెళ్ళగానే మేము కూడా ఇక్కడ మార్చుకోవడానికి వచ్చేసామన్నమాట. ఇంకా మార్నింగ్ ముహూర్తం కదా, పట్టు చీరలు కట్టాల్సిందే కంపల్సరీ. నాది ఇక్కడ నేను రెడ్ శారీ, అది నా మ్యారేజ్ రిసెప్షన్ శారీ. నాకు చాలా చాలా ఇష్టం నా మ్యారేజ్ శారీ అంటే, సో దాన్నే కట్టుకున్నాను. నేను రిసెప్షన్ కి నైట్ గ్రీన్ కలర్ కట్టుకునేది వచ్చి మా మమ్మీ వాళ్ళు వాళ్ళ గృహప్రవేశంకి తీర్చారు నాకు. ఆ రెండు నాకు చాలా బాగా సూట్ అయ్యాయి. నాకు ఎలా ఉన్నాయో చీరలు అనేది మీరు నాకు కమెంట్ చేయండి. అండ్ మా డాడీ మా అన్న ఇంకా ఎంత బాగున్నారో పంచెలతో. సో అందరూ ఒకే ట్రెడిషన్ ఫాలో అయ్యారులేండి, అందరూ పంచెలే కట్టుకోవాలి, వైట్ షర్ట్స్ పంచెలు అనేసి. మా బాబాయ్ చూడండి ఎంత ధీమాగా వెళ్తున్నాడు, చాలా బాగా అనిపించారు ఆ రోజు మగవాళ్ళందరూ. సో ఇవి మా సాంప్రదాయాలండి. మీలో ఎవరైనా ఇలాంటివి ఫాలో అయితే నాకు డెఫినెట్ గా కమెంట్ చేయండి. అండ్ నేను ఇక్కడ చిట్ చాట్ మొదలు పెట్టాను. సో ఖాళీగా అయితే మన నోరు కొంచెంసేపు కూడా ఉండదు కదా, సో అదే అనమాట ఇది. ఇంక ఇక్కడ చెప్పాను కదా, పెళ్లి బట్టలు అవి మార్చుకొని వచ్చి కూర్చున్నారనమాట. ఇంకా ఇప్పటి నుంచి ముహూర్తంవి అన్ని స్టార్ట్ అవుతాయి. బాసింగాలు కడుతున్నారు. తర్వాత ఇప్పుడు కాశీకి వెళ్తారనమాట పెళ్లి కొడుకుని తీసుకొని. ఈ తంతు భలే బాగుంది చూడడానికి. ఇప్పుడు పెళ్లి కొడుక బాబా అని చెప్పచ్చు. బాబా ఇప్పుడే కాశీకి వెళ్ళవద్దు, దానికి చాలా టైం ఉంది. మా అక్కను పెళ్లి చేసుకుని సంతానం కలిగిన తర్వాత ఆ తర్వాత వచ్చిన తర్వాత వాళ్ళు అన్ని అనుభవించిన తర్వాత ఆ తర్వాత కాశీకి వెళ్ళండి. మా చెప్పారు ఆయన. మా అక్కను బాగా చూసుకోండి, ఏం చెప్తాను ఏమడతాం వాడేలా ఆలోచిస్తారు, ఎప్పుడు కట్టుకునేది నేను. ఇంకేదన్నా బంగళా అంత అవసరం లేదా? అలా
పూజారి బావమర్తిని బాగా ఆట పట్టించాడు. వాడి సిగ్గు మొగ్గలేసేస్తుంది కూతురు కావాలి అంటుంటే. సో మేము ఇలా కాళ్ళు కడుగుతారు కదా బామర్ది, దానికి బదులుగా చైన్ వేశారు. ఇంకా చెప్పులు తొడుగుతాడు బావకి. మేము ఇక్కడ హారతి అది ఇస్తున్నాము. ఇంకా ఆల్మోస్ట్ టైం మార్నింగ్ 5:30కి ముహూర్తము. సో ముహూర్తం టైం కావస్తుంది. 2 ట్రిప్ టీలు కాఫీలు ఉండాల్సిందే. సో మా అమ్మ నాన్నకి చిన్న ఫోటోషూట్ తీస్తున్నాను ఇక్కడ. అండ్ పెళ్లి కూతుర్ని ఇలా బుట్టలో తీసుకుని వెళ్తున్నారు. వీళ్ళకి పెద్ద కష్టమే లేదు, ఎందుకంటే మా పెళ్లి కూతురు లైట్ వెయిట్ అనమాట. సో అందువల్ల ఈజీగా తీసుకెళ్లిపోయారు. మా అమ్మ నాన్నలతో నేను ఫోటో తీసుకొని ఎన్నాళ్ళు అయిందో. సో ఇక్కడ అదే తీస్తున్నాను. వీళ్ళని చూడండి, వీడియో తీస్తున్నాను పోజ్ ఇవ్వండిరా అంటే ఈ పోజ్ ఇస్తున్నారు. పోనీలే అంత మటుకు దాంకోకుండా పోజ్ ఇస్తున్నారు. మామూలుగా అయితే మమ్మల్ని తీయద్దు అంటూ దాంకుంటూ తిరుగుతారు. అండ్ ఇక్కడ మొత్తం తాళికంతా పూజ చేసి అందరి దగ్గర ఆశీర్వాదానికి పంపించారు. అండ్ పెళ్లిలో అతి ముఖ్యమైన ఘట్టము. సో కాళ్ళు కడిగి నీళ్లు నెత్తిన చల్లుకోవడము. ఎంత అభిమానంగా కూతుర్ని పెంచుకొని ఇస్తారో వాళ్ళంతే బాగా చూసుకుంటే జీవితం చాలా హ్యాపీగా ఉంటుంది. వీళ్ళ జీవితం కూడా అలాగే ఉండాలని ఆశీర్వదించండి. వీళ్ళకి బెస్ట్ విషెస్ చెప్తూ అందరూ నాకు కమెంట్ చేయండి. సో నేను వాళ్ళకి కూడా చూపిస్తాను, నా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మిమ్మల్ని బ్లెస్ చేశారు అని. సో ఇదండి ఈ పెళ్లి తంతు హ్యాపీగా జరిగింది. సో మేము ఆ వీకే సండే వస్తుంది కదా, అప్పుడు డిన్నర్ పెట్టేసుకున్నాం. ఎందుకంటే అప్పటి వరకు మేము నాన్ వెజ్ తినము. ఆ డిన్నర్ తో మళ్ళీ ఇంకా నాన్ వెజ్ తినొచ్చు అనమాట పెళ్లి వాళ్ళందరూ. సో ఆ రోజు డిన్నర్ కోసమని మేము సేమ్ ఫామ్ హౌస్ హల్దీకి వెళ్ళాం కదా, సో అక్కడ ఏర్పాటు చేసుకున్నాం. ఇక్కడ చికెన్ కొత్తుకుతాను ఉడుకుతుంటే మా నోర్లు అస్సలు ఆగట్లేదు. అందుకే ఇంకా భోజనాలు అవి స్టార్ట్ అవ్వకముందే మేము వచ్చేసాం ఇక్కడ ఒక రౌండ్ తినేద్దామని. ఎప్పుడు చికెన్ ప్లేట్ లో పెట్టి తినే కన్నా ఇలా ముందుగా ఒక ట్రిప్ తీసుకొని తింటే భలే ఉంటుంది ఆ మజా. మీలో ఎవరికైనా అలా ఉంటుందో నాకు చెప్పండి. కబాబ్ కోసం ఎప్పుడు తిన్నోళ్ళలాగా ఎదురు చూస్తున్నా మా బ్యాచ్ చూడండి. మేము ఇలా తింటూ ఉన్నామని ఒక్కొక్కరే వస్తున్నారు. ఏం చేస్తున్నారు వీళ్ళు అన్నట్టు చూడడానికి. మేము వచ్చిన వాళ్ళకి అందరికి మీరు కూడా ఎత్తుకోండి అని చెప్తున్నాము. మేము తినడమే కాకుండా వచ్చిన వాళ్ళని కూడా చెడగొడుతున్నాము. సో మేము ఇక్కడ కజిన్స్ అంతా ఒక చోట చేరామన్నమాట. ఇంకా మీటింగ్ పెట్టి ఫుల్ కామెడీ, పంచులు నవ్వులు, ఒకరి మీద ఒకరు జోకులు వేసుకుంటూ. సో ఇలా చాలా హ్యాపీగా గడిపాము. సో ఆ రోజు డిన్నర్ అయిపోగానే ఇంకా వాళ్ళు నాన్ వెజ్ అది తినొచ్చు అనమాట. ఒకప్పుడు నేను అసలు వీడియో అనేది తీసేదాన్ని కాదు, ఈవెన్ మా పిల్లలదైనా కూడా పట్టుకొని అంతిదిగా. ఇప్పుడు ఒక రకంగా ఒక చిన్న బ్లాగర్, వీడియోగ్రాఫర్ అన్ని అయిపోయాను అనిపిస్తుంది. వాళ్ళతో పాటు సమానంగా వీడియోగ్రాఫర్లతో పాటు నేను కూడా తిరుగుతూ ఉంటాను ఫోన్ పట్టుకొని. మా వాళ్ళు ఎక్కిరిస్తున్నారు నన్ను. సో ఇదండి ఇవాళ వీడియో, మా ఇంటి పెళ్లి పండుగ. మీకు ఎలా నచ్చింది మా ఇంటి పెళ్లి చెప్పండి. నాకు డెఫినెట్ గా కమెంట్ సెక్షన్ లో మీ ఒపీనియన్ షేర్ చేసుకోండి. అండ్ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.